మూడు బండ్లు ఒక దగ్గర
చంద్రుడయ్యి వెలిగెరో టైగర్ మన తమరో తెలంగాణ తెలంగాణ తమ్ముడా కన్నీళ్లను తుడిసె జెండ కాంగ్రెసు జెండరా దయగల మారాజురా రామరెడ్డి దామోదరన్న ధరణి గన్న పులిబిడ్డ టైగర్ రామరెడ్డన్న కదలి తరలి రారవో సూర్యపేట సోదరా రామరెడ్డి దామోదరన్న పిలుస్తుండు కదలరా కదంబడో అన్నడు అల్లే సూర్యుడయ్యి నాడురో అన్న మనదమన్న చంద్రుడయ్యి వెలిగెరో టైగర్ మనదమన్న సూర్యుడయ్యి నాడురో అన్న మనదమన్న చంద్రుడయ్యి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి జగ్గిడి శివశరణ్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ అలాగే మన సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ మన టైగర్ రామరెడ్డి సర్వతవన్న గారిని ఆహ్వానిస్తూ అలాగే మన సూర్యాపేట టైగర్ కొప్పుల వేణారెడ్డి గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆహ్వానిస్తూ అలాగే డిస్ట్రిక్ట్ కమిటీ మరియు మన అసెంబ్లీ కమిటీ మన పట్టణ పార్టీ అధ్యక్షులు మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జగ్గిడి శివశరణ్ గారికి అలాగే ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వతన్ రెడ్డి అన్న గారికి వేణన్న జగ్గిడి శివశరణ్ రెడ్డి అన్న అందరి ఆశీస్సులతోటి ఇవాళ సూర్యాపేటలో ఇంత భారీ ఎత్తు ర్యాలీ 1000 బండ్లతోటి ర్యాలీ తీసినామంటే ఇదంతా దామన్న ఆశీస్సులతోటి గెలిచి ఈ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క చైర్లో కూర్చున్నామంటే వారి యొక్క ఆశీస్సు ఇక్కడ ఉన్నదని తెలియజేస్తూ నాకు రాజకీయంలో మొట్టమొదటిగా అవకాశం ఇచ్చింది దామన్నే. నేను 2017లో అప్పుడున్న కుమార్కుంట్ల వేణన్న గారికి డిస్ట్రిక్ట్ ఉమ్మడి జిల్లా నిలబడ్డప్పుడు అప్పుడు సుమంగిల ఫంక్షన్ హాల్లో ఎలక్షన్ నడుస్తుంటే అన్న వాళ్ళ మాటతోటి ఒక కీలక పాత్ర పోషించినందుకు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి నాకు మండల పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చినందుకు వాళ్ళకి ఎల్లవేళలా వారికి నా కుటుంబం మొత్తం శిరసు వచ్చి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇవాళ నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడినై ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నా అంటే వారి యొక్క చలువతోటే. నేను ఏ రోజున్నా కూడా ఏ ఎలక్షన్ నిలబడ్డా ఎప్పుడున్నా కూడా అభి అని చెప్పి ఒక ప్రోత్సాహం చేసుకుంటూ మార్గదర్శనాలు చేసుకుంటూ ఈ యొక్క స్థాయికి వచ్చిన అంటే వారి చదువుతోటని అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క మీటింగ్ కి వచ్చేసినటువంటి మండల అధ్యక్షులు ఎవరైనా యువజన కాంగ్రెస్ గురించి మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. మళ్ళీ నేను నామినేట్గా ఎలక్షన్ లో మళ్ళీ భారీ ఎత్తున డిస్ట్రిక్ట్ లోనే 2వ ప్లేస్ తో గెలిచిన. నాకు నేను ఫస్ట్ టైం సింగిల్ లో డైరెక్టర్ గా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతుండు పార్టీని బుధాల మీద మోసం చెప్పేసి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ విధంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. శైలేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఎగ్జిక్యూటివ్ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, ఇతర యువజన నాయకులకు, ఈ అభినవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరుడు శివచరణ్ రెడ్డి గారికి, మన ప్రియతమ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి వారసుడు, రాబోయే తరానికి నాయకత్వం వహించే మన యువ నాయకులు సర్వతన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ అందరికి కూడా యువజన కాంగ్రెస్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తా ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ఉపన్యాసం ఇచ్చడం కాదు,
ఏదో తోచిన మాటలు చెప్తా. నేను కూడా యువజన కాంగ్రెస్ నుంచే ఇక్కడ దాకా రావడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు కూడా విద్యార్థి దశ నుంచే యువజన కాంగ్రెస్ నుండి వారు కూడా స్పోర్ట్స్ తోటే వారు కూడా ఈ యువజన కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఇక్కడ ఉండబడిన చాలా మంది సోదరులకు తెలియదు, దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయింది 1985 సంవత్సరంలో. అప్పుడు వారికి ఒక 31 సంవత్సరం ఉండొచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఒకటే ఒక ఎమ్మెల్యే ఆర్ దామోదర్ రెడ్డి గారు తొలదూర్చుకెళ్ళి ఆ రోజు 12,500 ఓట్ల మెజార్టీ తోటి సీనియర్ నాయకురాలు, పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారిని ఓడించి మొదటిసారి అసెంబ్లీలో రావడం జరిగింది. టికెట్ ఇస్తారా అయ్యారా అనే సంశయంలో రెండోసారి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీ. కొంత ఆ రోజు ఎన్నికల టైంలో కొంత అనారోగ్యంగా దామోదర్ రెడ్డి గారు ఉంటే ఎప్పుడు కూడా పాపం ఏం దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా చెడు ప్రచారాలే దామోదర్ రెడ్డి గారి మీద. ఇది మన పార్టీలో ఉండబడిన కొంతమంది పెద్దలు ఏది చేసినా 89లో కూడా వారు గెలవడం జరిగింది. ఆనాడు 89లో కూడా కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలిచినాయి. పెద్దలు జానారెడ్డి గారు చలకుర్తికి వెళ్ళి టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్ వచ్చి వారు గెలవడం జరిగింది. మిరారంలో విజయసింహారెడ్డి గెలిచాడు. ఇక్కడ తుంగతుర్తిలో దామోదర్ గారు గెలవడం జరిగింది. అప్పుడు ఏర్పడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూగర్భ జలాలు, ఓడరేవుల శాఖ మంత్రిగా 18 మాసాలు మంత్రిగా ఉన్న క్రమంలో ఆ రోజు జరిగిన చిన్న కాంగ్రెస్ పార్టీలో డిస్టర్బెన్స్ జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశానుసారం ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత 94 ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ దామోదర్ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, యువజన కాంగ్రెస్ పిల్లలు చెప్పేది ఏంటంటే ఆయన ఎంత గుండె నిబ్బరం ఉన్న వ్యక్తి అంటే ఆనాడు పొద్దుగాల నామినేషన్ వేయాలి, మధ్యలో తెలిసింది మీకు టికెట్ లేదని. ఫోన్లు అందుబాటు లేవు. ఉదయం 3:30కు 4 గంటలకు ల్యాండ్ ఫోన్లో ఫోన్ చేసి నేను తొమ్మిదికి వచ్చేస్తున్నా, మీరు వచ్చేయండి అంటారు. మేము అందరం తొమ్మిదికి పోతే ఒక్కడే కూర్చుండు అంటే హాల్లో నవ్వుతుండు. వందలాది మంది కార్యకర్తలు పొద్దుగాల 7-8 వరకు చేరిండ్రు. ఏడుస్తులు కోళ్ళ తిరుగుతా ఉన్నా కూడా దామోదర్ రెడ్డి గారు ఒక క్షణం కూడా ఆగిపోయాడు. కాంగ్రెస్ పార్టీ నాకు చిన్న వయసులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, మంత్రి చేసింది, 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మనం సాయం చేద్దాం, సపోర్ట్ చేద్దాం, గెలిపిద్దామని చెప్పడం జరిగింది. అక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా సోదరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నా కూడా మీరు ఏదైతే ముహూర్తం టైం అయితే ఉందో నామినేషన్ టైంకి నామినేషన్ ఇవ్వాలని చెప్పి వేయాలని చెప్పి కార్యకర్తలు ఒత్తిడి మేరకు నామినేషన్ వేసి అందరూ కలిసి విజయభాస్కర్ రెడ్డి గారి కాడికి పోదాం, ఒక 1.5 డే టైం ఉంది, ఎవరు మాత్రమే చూద్దామని చెప్పి చెప్పడం జరిగింది. నామినేషన్ వేసి విజయభాస్కర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తాను, విజయభాస్కర్ రెడ్డి గారి కాడికి పోవడం జరిగింది. ముఖ్యమంత్రి వారు, నువ్వు నా చేతులు ఏమి లేదు, ఏఐసిసి ఇన్ఛార్జి మాధవరావు సింధే గారు మనకు అప్పుడు సింధే గారు లేక్యూ గెస్ట్ ఆయన కలవని చెప్పాడు. మాకు ఆ ఈవినింగ్ వారికి అపాయింట్మెంట్ దొరకలే. పొద్దున్నే సింధే గారి కాడికి పోయినాం. పోతే చెప్పాడు నాదేం లేదు, పివి నరసరావు భాస్కర్ రెడ్డి గారి అని చెప్పాడు. మళ్ళీ అగైన్ భాస్కర్ రెడ్డి గారి ఇంటికి వచ్చినాం. భాస్కర్ రెడ్డి గారు నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పిండు కానీ అభ్యర్థిని గెలిపేమాట చెప్పలే. అది మన నాయకత్వం. ఆనాడు ఎంతమంది ఒత్తిడి చేసినా దామోదర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ పోటీ చేయమని పెద్దలు స్వర్గీయ కౌశల్యదేవి గారు అయితేంది, స్వర్గీయ ఉత్తదేవి గారు అయితేంది, అప్పుడు చిన్న పిల్లాడు సర్వోత్తర రెడ్డి గారు అయితేంది, కుటుంబ సభ్యులు అందరూ కూడా మనకి ఏమున్నా లేకున్నా మనం కార్యకర్తలు కోరుకున్నారు కాబట్టి మీరు ఇండిపెండెంట్ పోటీ చేయాలని చెప్పినా కూడా దామోదర్ రెడ్డి ససేమిరా ఒప్పుకోలేదు. మేము తొమ్మిది హెడ్ క్వార్టర్ పోయినప్పుడు ఆ రోజుల్లో 15-20 మంది యువకులు, ఎంతో మంది యువకులు రోడ్డు కట్టం తిరిగి ఎంఆర్ ఆఫీస్ పోయి విడ్రా కాకుండా చేసి అట్టి ఎత్తుకొని పోయారు.
అట్లాంటి స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దామోదర్ రెడ్డి గారి నాయకత్వం అట్లుండే. ఎందుకంటే చిన్న సవరణ చెప్తూ మీకు ఇది చిన్న విషయం. 92లో దామోదర్ గారి మంత్రి పదవి కోల్పోయినాక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా 12 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య కావింపబడ్డారు. ఆ నియోజకవర్గంలో అయితేంది, ఈ నియోజకవర్గంలో అయితేంది. ఈ నియోజకవర్గంలో కూడా ఎల్కారం అయితేంది, నగలపాటి అన్నారం అయితేంది, అనాజిపురం అయితేంది, ఇట్లా ఎన్నో ఊళ్ళలో కూడా మండలైన సంఘటనలు. సిరికొండలో కూడా ఎన్నో ఇందిరాగాంధీ విగ్రహాలు కూలగొట్టారు. ఎన్నో రకాలుగా కమ్యూనిస్టులు తెలుగుదేశం అతను చేసిన సందర్భాలు కూడా. ఆ 2 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకున్నట్టుగా ఈ 2 నియోజకవర్గాలను ప్రతి గ్రామాన తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు కదిలిస్తూ కాంగ్రెస్ పార్టీకి నాకు ఏదున్నా లేకున్నా మీ అండగా ఉంటా అని చెప్పి తిరగబట్టే 94 ఎన్నికల్లో వారు పోటీ ఉండాలని చెప్పేసి కార్యకర్తలంతా మెజార్టీ కార్యకర్తలు కోరుకుని ఆనాడు వారిని తీసుకుపోయి తొగుదు ఊరంతా చెప్పి గడిలో తీసుకుపోయారు. 1000 మంది ఎవడో వద్దంటే కొడతాడు పొడి చేద్దండి. ఆ కూర్చున్న క్రమంలోనే ఆడ ఉన్న క్రమంలోనే టైం అయిపోయింది, మాకు నిచ్చెన కుట్టాలంటే నిచ్చెన గుర్తు వచ్చి ఇక తప్పదు పొడి చేస్తాం. ఇక ఓడన పోటీ వద్దా అంటే తాతాడు జనం. ఇక కొంతమంది దొంగలు ఇక చిన్న ఒకటి ఠాకూర్ అయినా కూడా దామోదర్ రెడ్డి గారు 72 గంటలు ఆగకుండా ఆ నామినేషన్ ప్రక్రియ అయిపోయినాక విడ్రాశ్రయం అయిపోయినాక 72 గంటలు నిద్రాహారాలు మాని ప్రతి ఊరు పల్లెకి తిరిగి ఆనాడు ఇండిపెండెంట్ గా ఇచ్చిన గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన మరుక్షణం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదు. రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ఘంటాపదంగా చెప్పిన ఏకైక దామోదర్ రెడ్డి గారు కూడా తెలియపరుస్తా ఉన్నాం. రామారావు గారి ఒక మిత్రుడు ఆలంకార్ అని ఒక పెద్ద ముస్లిం హైదరాబాద్ లో ఆయన ఒక 14-15 తుర్కోల మత పెద్ద మనిషి అతను ఒక 14-15 మందిని పిలిస్తే నైట్ భోజనానికి. ఆ భోజనంలో దామోదర్ రెడ్డి గారు చాలా సన్నిహిత మిత్రుడు అతను. సార్ కంటే పెద్దవాడు, సార్ రాని సంబంధించేవాడు. ఆ సందర్భంలో లక్ష్మీపార్వతి హవా నడుస్తా ఉంది. లక్ష్మీపార్వతి గారిని ఎన్టీ రామారావు గారి మీద చెప్పిండు, లక్ష్మీ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా గెలిచిండు, చాలా గట్టివాడు, మన పార్టీలోకి ఆహ్వానిద్దాం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆహ్వానించడం జరిగింది. అయినా దామోదర్ రెడ్డి గారు సున్నితంగా ఒకటే మాట చెప్పిండు, సార్ మీరంటే నాకు అభిమానం, మీరు ఒక సినిమా యాక్టర్ గా మిమ్మల్ని అభిమానిస్తా, కానీ నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదు, ఇంకో పార్టీ రానని కూడా కరాఖండిగా చెప్పడం జరిగిన వ్యక్తి దామోదర్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, రామారావు గారు దిప్పి రామారావు గారిని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేరు యలుమల రామకృష్ణుడు స్పీకర్ గా. ఆనాడు ఎన్టీ రామారావు గారు చచ్చిపోయిన విజయవాడ దేవినేని నెహ్రూ ఇందిరారెడ్డిని దామోదర్ గారి కాడికి తోలి రెడ్డి గారిని మాట్లాడమని చెప్పండి, నాకు అవకాశం ఇప్పిమని చెప్పండి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి ఇస్తారు కదా అవకాశం. దామోదర్ రెడ్డి గారు లేచి స్పీకర్ గారు కోరిండు, పెద్ద ఆయనను మాట్లాడిపియాలి, ఆయన దయ వల్ల మీరు కూడా ఎమ్మెల్యే అయ్యారు, మీ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన బొమ్మతోటి, కాబట్టి ఆయన మాట్లాడిపియాలని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారిని అసెంబ్లీలో మాట్లాడడం అవకాశం కల్పించింది దామోదర్ రెడ్డి గారు. ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. దామోదర్ రెడ్డి గారు సంకల్పం ఉంటుంది, దామోదర్ రెడ్డి గారు వచ్చే ఖచ్చితంగా చేస్తాడు, ఆ అవతల ఎవడైనా ఏం లేదు, వారు వన్ సైడ్ ఉంటుంది ఆయనకి. అట్లా ఆనాడు ఎన్టీ రామారావు గారు మాట్లాడేది. దాని తర్వాత జరిగిన చంద్రబాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో వద్దు రండి, జిల్లాలో నేను రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ నియోజకవర్గాన్ని నేను సిపిఎం ఇయ్యను, నేను మీరు కంటెస్ట్ చేయండి, నా తరఫున నా పార్టీ టీడీపీ రమ్మ చెప్పిండు. అయినా కూడా చంద్రబాబు గారి మాటను కూడా దామోదర్ గారు ఖాతరు చేయాలి. చంద్రబాబు గారికి ఒకటేసారి నేను ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు సర్వోత్తర రెడ్డి గారు పెళ్లి కాడుస్తాను మేము ఇంటికి పోతే బాబు గారు మీటింగ్లో ఇంపార్టెంట్ మీటింగ్ వాళ్ళ మీటింగ్ నడుస్తుంది, టైం తీసుకొని పోయాను.
వాళ్ళు చెప్పగానే మీడియాకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. అంటే అంత గౌరవం దామోదర్ గారు. అయినా దామోదర్ రెడ్డి గారు ఎవరికి అర్థం ఒకేటోడు కాదు, ఎవరి కాడ ఈ జోకుడు రాజకీయ చేయలేదు కాబట్టి కొంత ఈ రాజకీయంలో కొంత ఇదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆపద ఉందంటే అది ఎంత రాత్రి అయినా సరే, అర్ధరాత్రి అపరాత్రి మాలాంటి పిల్లల్ని ఎంతో మంది ఎంట పెట్టుకొని 3 జీబులు 4 జీబులు వేసుకొని ప్రతి పల్లె తిరిగేవాడు. ఆ రోజు రోడ్లు లేవు, ఏసీ కార్లు లేవు, ఈ డ్రైవర్లు లేరు, చచ్చిపోయే శవాలను పోసే బండి దిగులే. సోములని ఏరియా హాస్పిటల్ కాడ బండి ఉండే, ఒక చిన్న పెట్టాడు, అదే డెడ్ బాడీలు మోస్తాడు, సోమునిక బతికే ఉండు, సోములు బండి ఉండేది మాకు. అది నెట్టుకొని పొద్దుగా స్టార్ట్ చేసుకొని పోయింది. అట్లా 3 బండ్లు 4 బండ్లు వేసుకొని తెల్లదాన్ని తిట్టడు దామోదర్ రెడ్డి గారు కార్యకర్తల మనిషి, పార్టీ మనిషి. ఇప్పుడు సోదరుడు రామాచారి చెప్పాడు ఈ విషయాలు. నాకు ఆయన మాట్లాడుతుంటే ఇట్లా కాకపోతే అంత ఉపన్యాసం ఇస్తుంది నాకు గుర్తులు చెప్తున్నా. దాని తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసిండు. ఒక ఆయన గప్పాలు చెప్పులు కొట్టుకుంటారు, ఏమన్నా నేను శ్రీరామసాగర్ నేను తెచ్చిన, నేను అది తెచ్చిన, ఆయన అది తెచ్చిన, కాళేశ్వరం నీళ్ళు పోసి నీటికి అంటున్నాడు. నీళ్ళు వేల ఉత్సవుడు వేయాలి. కాళేశ్వరం శ్రీరామసాగర్ 2వ దశ నిర్మాణం దామోదర్ రెడ్డి గారి పోరాట ఫలితం కూడా తెలియపరుస్తా ఉన్నాం. 1996లో ఆనాడు ఉండబడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు పార్లమెంట్ సభ్యునిగా ఉండబడ్డ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ప్రగతి నగర్ కాడ శిలాఫలకం వేసి శ్రమదానంతో ఈ ప్రోగ్రాం చేస్తాం అని ఒక బడ్జెట్ అనౌన్స్ చేసి చంద్రబాబు పోవడం జరిగింది. 97లో బడ్జెట్లో ఈ అంశం రాకపోతే 98లో దామోదర్ రెడ్డి గారు ఈ 2 ప్రాంతాలకు చెందిన రైతులను కార్యకర్తలను సమీకరించి ఏదైతే ఆ ప్రగతి నగర శిలాఫలకం ఉందో దాని మీద 20-30 మంది కార్యకర్తలతో రక్త తర్పణ ప్రోగ్రాం, ఇది ఈ దేశంలో తెలియదు కానీ రక్త తర్పణ తోటి శిలాఫలకం తడిసిపోయింది. అంత పెద్ద ప్రోగ్రాం చేసి నిరంతర కార్యక్రమం చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అన్నింటిలో కూడా నేను భాగస్వామినే, వీటన్నింటిలో ఉన్నా ఎంతో ముందు ఒకటి చిన్నపిల్లలు. దాని తర్వాత 2003లో రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి ప్రాజెక్టుల కాడ నిరసన కార్యక్రమం చేయాలి, చెట్లు నాటాలనే కార్యక్రమం ఆయన తీసుకున్నారు. తిరిగే క్రమంలో ఇక్కడ ప్రగతి నగర్ కాడ రావడం జరిగింది. ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఈ శిలాఫలకాన్ని రాజశేఖర రెడ్డి గారు దామోడి గారిని అన్నా ఇది వాళ్ళు వేసిరు, వాళ్ళు మర్చిపోయారు, ఇది నువ్వు వేసినావు, నువ్వు మర్చిపోవద్దని ఇస్తున్నా. మన ప్రభుత్వం వస్తుంది, దాంతో సభ జరిగింది మిర్యాల తిరుమలగిరిలో. ఆ శిలాఫలకానికి అంత ప్రతిష్టత ఉంది. మీరు ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ, ప్రభుత్వం రావడం గ్యారంటీ. మీరు ఇక్కడ చెప్పాల్సిన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువ ఇది చేయాలని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలం చేయాలని చెప్పుకుంటూ, నాకు నీ ప్రభుత్వంలో మంత్రి పదవి అవసరం లేదు, నా ప్రాంత ప్రజలకు శ్రీరామసాగర్ నీళ్లు కావాలి, ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి చెప్పిన మొగడు రామరెడ్డి కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా 2 సంవత్సరాల కాల పరిమితులనే ఈ కాలువలు తోయడం జరిగింది. ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసి అక్కడ పిలవాడు చివరి దాకా కూడా నేషనల్ హైవే ఒక రాత్రి కాడ నేషనల్ హైవే బంద్ చేయించి ఆ రోజు పెనుబాటు నాయకులు అయితే చీమలకు అన్న నాయకులు అయితే అందరూ కూడా రోడ్ల మీద నిలబడి వేలాది మంది రోడ్ల మీద నిలబడి రోడ్డును బ్లాక్ చేసి రాత్రి పైపులు వేయించి ఆ కాలువను అక్కడ తీసుకుపోవడం జరిగింది. ఇలా చెప్తారు మనగాళ్ళు మేము చేసిన శ్రీరామసాగర్ కాళేశ్వరం అన్ని నీళ్ళు వచ్చినాయి, అలా పూలు పోస్తున్నారు, కుంకుమ పసులు వస్తున్నారు, బకెట్ల కొద్ది కుంకుమ పసులు చల్లిరు, ట్రాక్టర్ల కొద్ది పూలు చల్లిరు. ఈ తప్ప ఇది ఏమి లేదని కూడా చెప్తా ఉన్నాను. కాళేశ్వరం నీళ్ళు వచ్చింది లేదు ఇక్కడ. అప్పుడు వర్షాలు పడి నీళ్ళు వచ్చాయి, ఆ నీళ్ళని ఈ నీళ్ళు వచ్చాయి, ఏ నీళ్ళు వచ్చిందో మేము కాళేశ్వరం వాడు చెప్తున్నాడు. ఒక ఆయన కాళేశ్వరం మొదటి నీళ్లు సిద్దిపేట ముద్ద ఆడుతుంది, మొదటి నీళ్లు సూర్యాపేట ముద్ద ఆడుతుంది, మొదటి నీళ్లు తుంగతుర్తి ముద్ద ఆడుతుంది, మొదటి ఏడాపోతే ముద్ద ఆడుతుంది, ఈ నీళ్ళు వచ్చే ముద్ద ఆడినట్టు. ఇట్లాంటి పనికాల మాటలు చెప్పి అట్లా వేరు వాళ్ళు. కాబట్టి సోదరుల దామోదర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ పార్టీ, అంటే అంత ఖచ్చితంగా ఉండేవాడు. 94 ఇండిపెండెంట్ గెలిచినాడు కూడా 12-0 మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ.
ఆనాడు 26 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. సిఎల్పి కూడా అవకాశం లేదు. అయినా కూడా గౌరవప్రదంగా పీజారాజన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు సిఎల్పి నాయకుడు పెట్టడం జరిగింది. ఎందుకంటే అంత క్లిష్ట పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా దామోదర్ గారి పార్టీ మారలే. ఇప్పుడు చూసిగా ఒడే దూకుడు ఇళ్ళకెళ్ళి అల్లకు అల్లకెళ్ళి ఇంట్లకు అంగీకరణ మార్గం పార్టీ జనం అధికారం ఉంటే అధికారం మా పచ్చిపాలెం గారికి మా ఉపేంద్ర నవ్వొస్తుంది. వాళ్ళు కరడు కట్టే కాంగ్రెస్ చాలా మంది ఈ సతాడు పల్లె పోయి మా లక్ష్మణ వాడు జబాలు జారించాడు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాయుడు అన్న వీళ్ళంతా కూడా అల్లులు మాట్లాడలేదు. ఒక దామోదరే కాపాడి ఆ ఎల్లపల్లి విలేజ్ కూడా ఆనాడు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు. దామోదర్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ ఊరికి ఎస్పీ దుర్గా ప్రసాద్ నల్గొండ ఉమ్మడి వాళ్ళ ఎస్పీ గారు ఇబ్బంది పెట్టా కూడా దామోదర్ రెడ్డి గారు నిలబడి వాళ్ళ అండగా నిలబడ్డ చరిత్ర దామోదర్ రెడ్డి గారు తెలియదు. ఎందుకంటే యువజన కాంగ్రెస్ పిల్లలకు తెలియదు దామోదర్ రెడ్డి గారిని. ఇప్పుడు చూస్తే ఈ 10 దామోదర్ రెడ్డి గారిని చూస్తారు. మా పురుషోత్తం చెట్టు కూర్చుంటారు. ఇప్పుడిప్పుడే చూస్తారు దామోదర్ గారిని. దామోదర్ రెడ్డి గారు అంటే ఒక ఇక చెప్పడం కాదది ఒక శక్తి అది శక్తి బ్రాండ్. నేను ఆ రోజులు నాకు పార్టీ పరంగా ఒక కేసు అయింది. పార్టీ పరంగా కేసు అయింది. దామోదర్ అమెరికా ఆ రాత్రి చెప్పి నేను దామోదర్ గారికి అలా నేను పోతే కేసులు పెడతారు ఏదో కొట్టాలైంది ఏదో ఒకటి అయిందన్నా నేను పోనన్నా అంటే లేదు నువ్వు బోధి ఎట్లయినా మీటింగ్ సురాపేటలో నువ్వు పోవాల్సిందే అన్నాడు. నీకు పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడుతున్నా అన్నాడు. పురుషోత్తమ ల్యాండ్ లైన్ నెంబర్ వేరే చేశాడు. అరే వేరే నువ్వు ఈడ ఉంటాడు సురాపేట పోకుండా నువ్వు బా నేను మధ్యాహ్నం వస్తున్నా అన్నాడు. వచ్చిన వీటికి వచ్చిన కోట్లాట మీటింగ్ కేసు. ఈ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వంగా వాళ్ళకు దొరికినా మనం ఇవాళ ఏదో మనం ఆడుకునే ప్రయత్నం చేస్తారు. అమెరికా నుండి దామోదరి గారు కృష్ణస్వామి డిఎస్పీకి ఫోన్లో చెప్పాడు, ఖబర్దార్ బిడా మా తమ్ముల జోలికి వస్తే బ్యాంక్ జ్యోతి రేపు వస్తున్నా చిన్నప్పుడు వస్తున్నా ఒక్కొక్క నంత చూస్తా వాళ్ళ జోలికి పోతే అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికే మనం పోలీసు చేసుకుంటారు. ఎవడే దామోదరి గారు ఉదయం 4:30 గంటలకు పోలీసు వచ్చింది. ఎవడే మన మమ్మల్ని ఇంటికి పంపడం జరిగింది. కూడా చెప్తున్నా దామోదర్ రెడ్డి గారు ఎక్కడున్నా ఒక మాట అయింది. ఒక మాట మీద ఏదైనా ఉంటుందా కూడా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ సోదరులు చెప్తా ఉన్నాం. ఇట్లా జరగడం ఆగలేదు. అక్కడే అందరికి ఒకసారి యువజన కాంగ్రెస్ మిత్రులకు మన భాస్కర్ చెప్పిండు ఏది గుడ్ మార్నింగ్ దేవుల బొమ్మలు పెట్టి ఈ శుభాకాంక్షలు ఈ పని చేయండి ప్లీజ్. ఈ చూడలేక చచ్చిపోతున్నాం. ఎందుకంటే ఏదన్నా ఒక పార్టీకి సంబంధించిన ఎవరైనా ఒక కార్యకర్త చనిపోయినో ఇబ్బంది పడ్డా అటువంటి షేర్ చేయండి. అందరూ షేర్ చేసుకుంటారు. ఎవరు ఎవరైనా చేస్తారు. కొంచెం మనసు ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా పనిచేస్తారు. కార్యకర్తలకు అండగా ఉండడం తెలియపరుస్తా ఉన్నాను. మీరు ఒకటి అవేర్నెస్ ప్రోగ్రాం లేక ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న ఏదైతే యువత ఉందో మన చెడు మార్గాలు పట్టకుండా మీరు ఒక ఈ మధ్యన గవర్నమెంట్ కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు ఇక్కడ ఇదంతా కూడా చేయడం జరిగింది. మనం కూడా యువజన కాంగ్రెస్ మిత్రులకు అధ్యక్షుడిని చిన్న సూచన నాది. ఇది ఒక పార్టీ ప్రోగ్రామ్ గా యువజన కాంగ్రెస్ మిత్రులకు మీరు ఒక ఆదేశం ఇవ్వాలని కూడా. ఎందుకంటే ఇది మంచి ప్రోగ్రాం. ఇది ఎందుకంటే చెడు మార్గాలు ఎంతో మంది పిల్లలు ఈనాడు చాలా వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలతో పాటు తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనం చేస్తూ ఉన్నారు. వారి కొద్దిగా మనం మోటివేట్ చేసి అలాంటి మార్గాలను పోకుండా మన ప్రయత్నం మనం చేయాల్సిందిగా అధ్యక్షునికి ఒక చిన్న సూచన చేస్తూ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఎందుకంటే చాలా పెద్ద కాంగ్రెస్ మీటింగ్లలో ప్రోటోకాల్ పాటించట్లేదు. యువజన కాంగ్రెస్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. అందుకోసమే ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోవడం. యువజన కాంగ్రెస్ వారు ఎప్పుడు మీటింగ్ పెట్టాలన్నా ఎప్పుడైనా కానీ మన పార్టీ ఆఫీసు డోర్లు తెరిచే ఉంటాయి. అవి నువ్వు ఎప్పుడు ఆలోచన చేసినా ఏ మీటింగ్ కావాలన్నా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. చరణ్కి ఇప్పటి వరకు వేనాయుడు గారు దామన గురించి చెప్పినారు. మేమందరం కూడా యువజన కాంగ్రెస్ నుంచి
వాటిని ఎందుకు అంత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మేము భావిస్తామంటే పెద్ద పెద్ద నాయకులు ఆ రోజు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తయారు చేయాలనే ఆలోచనతో ఆ రోజు 1960 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖు రోజు యువజన కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. అంటే దాదాపు మన ఆర్గనైజేషన్ మొదలై యువజన కాంగ్రెస్ 64 సంవత్సరాలు అయింది. ఈ 64 సంవత్సరాలలో ఆ రోజు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ గారు అయితేంది, తర్వాత వారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు అయితేంది, ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ముందుండి కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ కి పెట్టని గుండెకాయలాగా ఉందని చెప్పే ఆలోచనతో ఈ రోజు పార్టీని నడిపిస్తున్నారు. ఆ రోజు ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, చెట్లు నాటే కార్యక్రమం అయితేంది, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అయితేంది కూడా యువజన కాంగ్రెస్ ద్వారా నడిపించారని చెప్పి సంగతి గుర్తు తీసుకొస్తున్నారు. వేరేనా చెప్పినారు. ఈరోజు డ్రగ్స్ పెద్ద అంశంగా మారింది. అందుకోసమే ఈ రోజు కూడా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ చేసినా చేయకపోయినా మన జిల్లాలో మాత్రం అభినయ్ మనం చేయాలి. కాలేజీలో ప్రత్యేకమైన కార్యక్రమం చేద్దాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేద్దాం. డ్రగ్ మీద పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి శివచరణ్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజు చాలా మంది యువకులు ఉన్నారు. ఈ రోజు పార్టీలో చేరాలంటే ఇబ్బంది పడని పరిస్థితి ఉంది. ఎందుకంటే పేరెంట్స్ అంటున్నారు పార్టీ ప్రోగ్రామ్స్ అని పోతే చెడు మార్గంలో పోయే అవకాశం ఉంది అనుకుంటున్నారు. అందుకోసమే మన యువజన కాంగ్రెస్ వేరే పార్టీలో భిన్నంగా ఇక్కడ కెరియర్ కౌన్సిలింగ్ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మన పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, మనకు ఇండస్ట్రీకి కూడా మనం ఒక లియజనింగ్ చేసే అవకాశం ఉన్నది. ఎన్నో ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. మనం చూసాం, దాదాపు ప్రైవేట్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు గత 18 నెలల్లోనే మన కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అదేవిధంగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ ఏదైతే ఉద్యోగ కల్పన ఉందో యువజన కాంగ్రెస్ వాళ్ళకు కూడా కెరియర్ కౌన్సిలింగ్ ద్వారా ఆ ఉద్యోగాలు ఎట్లా రావాలి, వారికి రెజ్యూమే ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా ఇంటర్వ్యూని అటెండ్ కావాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ మీద మనకు బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి సరిపోదు. ఎందుకంటే శివచరణ ఆలోచన మొత్తం తెలంగాణలోని ప్రతి జిల్లా పర్యటన చేయాలి, క్షేత్ర స్థాయిలో యువజన కాంగ్రెస్ ని నిద్ర లేపాల ఆలోచనతో మంచి ఆలోచన చేస్తున్నారు. మన దగ్గర ఉన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా ఆమె యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇందాక చెల్లె చెప్తుంది శ్రావ్య ఏంటి అంటే మహిళా కాంగ్రెస్ గురించి మాట్లాడింది. చాలా సంతోషం అమ్మా, ఈ రోజు ఇంతమంది 100 మంది అబ్బాయిలు ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీ ధైర్యానికి నీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నావు. వచ్చే జనరేషన్ వరకు ఇందాక చెప్తున్నాడు, తమ్ముడు చెప్తున్నాడు 1/3 33% మంది ఇదే మీటింగ్ లో మహిళలు ఉండే అవకాశం ఉంది. అందుకోసమే మీరందరూ కూడా మీ ఇంట్లో చెల్లెల్ని గాని అక్కని గాని మీ భార్యలను గాని మీ తల్లులను గాని ముందుండి నడపండి. ఎందుకంటే వాళ్ళ చేతనే వచ్చండి. ఇందాక కూడా మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చినారు, ఇందిరా శక్తి ప్రోగ్రామ్ అంట. వాళ్ళు ఇందాక నన్ను వైట్ హౌస్ లో కలుసుకొని అన్నా మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఏ ప్రోగ్రామ్ అమ్మా మీ ఉద్దేశం ఏంటి అంటే మహిళా కాంగ్రెస్ నాయకులను తయారు చేయాలి. రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు ఎంపీటీసీలు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మా ప్రాతినిధ్యం ఉండాలన్నా అందుకోసమే మేము ట్రైనింగ్స్ ఇచ్చి గ్రామాన్ని తిరుగుతున్నామని చెప్పినారు. నేను వారిని ఆహ్వానించినాను, చెప్పినాను సూర్యాపేటలో పెద్ద ఎత్తున మీరు వస్తారని చెప్పండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టించే బాధ్యత మాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ వచ్చినా అది మన జరిగిన ఆదివాసీ సదస్సు కావచ్చు, యువజన కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, సేవదలే కావచ్చు, ఏ ఐఎన్టీయూసీ కావచ్చు, ఏ కార్యక్రమం అయినా అనుబంధ సంస్థలు వాళ్ళ
వాళ్ళని ఎప్పటికీ మనం పిసిసి తరఫున మేము ఇక్కడ ఆహ్వానిస్తాం. వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి పూర్తి సదుపాయం ఇస్తాం. మీరు కూడా రాష్ట్ర స్థాయి, ఇది జిల్లా స్థాయి మీటింగు, రాష్ట్ర స్థాయి ఏ ట్రైనింగ్ పెట్టాలన్నా మీరు మాకు గెస్ట్లుగా రండి. మేము పూర్తి ఏర్పాట్లు, పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం సందర్భంగా తెలియజేస్తున్నాను. యువజన కాంగ్రెస్ కి రేపు రాబోయే ప్రతి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా సముచితమైన స్థానం ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి ఇటు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అటు పద్మావతి గారికి, ఎమ్మెల్యే బంధువుల శామ్యుల్ గారికి కూడా కోఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఎవరైతే పూర్తి చేయాలని ఆలోచన ఉన్నారో నేను ఒకటే చెప్తాను, సోషల్ మీడియా ఒక భాగం, కానీ సోషల్ మీడియాతో పాటు ఫీల్డ్ వర్క్ చేయాలి. గ్రాస్ రూట్ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో మీ వార్డులో మీరు పనిచేసినప్పుడు మాత్రమే మీకు గుర్తింపు వస్తుంది. మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడతా రాదు. ఎందుకంటే చాలా మంది నేను చూస్తాను, గుడ్ మార్నింగ్ పెడతారు, వేరే చెప్పినట్టు గుడ్ నైట్ చెప్తారు. నాకు రోజు కొన్ని వేల వాట్సాప్ మెసేజ్లు వస్తాయి. నా వాట్సాప్ మెసేజ్ లో స్పేస్ తినగా తప్ప మీరు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్తే నాకు పోదు. మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయండి. ఎందుకంటే మనం ఫోన్లలో బిజీ ఉంటాం, అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తవచ్చు ఎత్తకపోవచ్చు, కానీ ప్రతి మెసేజ్ కి మాత్రం స్పందించే నాయకత్వం వ్యక్తులు నేను చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందుకోసమే తప్పకుండా యువజన కాంగ్రెస్ వారు ఎవరు అధైర్యపడవద్దు. నేను కొట్లాడి మీకు తగిన ప్రాతినిధ్యం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలుసుకోడు. ఒక్క పిలుపుతో సరిపోలే. రాత్రి మగలు పాపం వేరన్న అయితే అభి అయితే వాడు ఫోన్ చేయడం, గ్రామం ఫోన్ చేయడం, వస్తున్నా రావట్లేదా, మీ బండి నంబర్ ఏంది, మీ ఫోన్ నంబర్ ఏంది, వస్తేనే రేపు యువజన కాంగ్రెస్ లో మీకేమైనా అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడి నుంచి బర్రె కర్ర తీసుకొని పొడిచి ముందు నడిపిస్తారు. ఆ విధంగా నడిపించిన అభినయకి, వేరన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన అభికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చరణ్ నీకే అవకాశం ఉన్నా తప్పకుండా మా జిల్లాని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదటి నుంచి కూడా మేము నిజమైన కార్యకర్తలను ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఉండే వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చూస్తుంటారు, డబ్బుతో రాజకీయం చేస్తాం. ఇక్కడ మేము ప్రేమతో చేస్తామని తెలియజేసుకోండి. మరోసారి ఇంత పెద్ద ఎత్తున ప్రేమ పంచిన మీ అందరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం. జై యంగ్ అండ్ డైనమిక్ అట్లానే మా అంకుల్ వీరన్న గారికి అందరికీ నమస్కారం. స్టేజ్ మీద పెద్దలు, మా జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, అసెంబ్లీ ప్రెసిడెంట్లు అందరికీ పేరున నమస్కారం. ఫస్ట్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసుకుందాం అన్నప్పుడు అన్న మా ఫాదర్ పోయి టైగర్ దామోదర్ ఫస్ట్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ రోజు సర్వతోమనం లేకుండే, వేదన్న పరిచయం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. దాని తర్వాత మనం ఎలక్షన్లోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ అయితే ఫస్ట్ టైం జిల్లాకు రావడం. సూర్యాపేట జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరికి తెలిసిందే, ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ సర్వతోమన ఫ్యామిలీ దామోదర్ అనే మీ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ ఏమంటారు, ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి అందరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నా. అప్పుడున్న యూత్ కాంగ్రెస్, అన్న వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్, అన్న యూత్ కాంగ్రెస్, వేరే వాళ్ళ యూత్ కాంగ్రెస్ అంతా డిఫరెంట్. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ కూడా అప్డేట్ అయింది. ఎందుకైనా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. విధానము చాలా మారింది, దాని తగ్గట్టు మనం కూడా మారాలి. ఒకప్పుడు మీరు ఒక 5 years 10 years కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపు రావాలంటే పేపర్ క్లిప్పింగ్స్ కానీ
మీరు పనిచేసిన ఫోటోలు కానీ అన్ని జమ చేసి ఒక బుక్లా తయారు చేసుకొని ఓ బయోడేటా చేసుకొని మీ జిల్లాలలో మీ అసెంబ్లీలో పెద్ద మనుషుల దగ్గరికి పోయి అన్నా నేను కష్టపడ్డా అన్నా నాకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వండి, నాకు జెడ్పీటీసీ సమావేశం కాబట్టి నేను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 2 లైన్లు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటి యువజన కాంగ్రెస్ నాయకులు. ఈ నాయకత్వాన్ని తయారు చేసింది ఆ రోజు స్వాతంత్రం తర్వాత అమ్మ ఇందిరాగాంధీ. ఆనాటి నుండి మన దామన్న ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎంతో మందికి చిరపరిచితులైన దామన్న ఒక రాజకీయవేత్త కాదు, రాజకీయ రైతు బిడ్డ. ఎందుకంటున్నా అంటే ఈ మాట, రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనందరికీ తెలుసు, రైతుగా కూడా ఎన్ని పరిస్థితులు ఉంటాయో తెలుసు. విత్తటమే కాదు, అది మొలకెత్తి అది మనకు పంటనిచ్చే వరకు కూడా దాన్ని రైతు ఎలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడో అలాగే ప్రతి ఒక్క కార్యకర్తని, సామాన్య కార్యకర్తని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఎదిగినామంటే దామన్న భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే 4 తరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ తన భుజం నుంచి ఆ జెండా దిప్పలేదు, తన గుండె నుంచి కాంగ్రెస్ పార్టీని తీయలేదు. మాలాంటి సామాన్య కార్యకర్తలు ఎందరికో అందరి ఆవేదన అదే. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలబడ్డాడంటే దామన్నే, పదవుల విషయంలో ముందు పెట్టినట్టే దామన్నే. నేను కూడా 2000 సంవత్సరంలో యువజన కాంగ్రెస్ సూర్యాపేట ఉపాధ్యక్షుడిగా పనిచేసిన. అందుకనే నా యువజన కాంగ్రెస్ మిత్రులకు చెప్తా ఉన్నా, మనందరం కూడా పార్టీ పిలుపునిచ్చినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందా, యువజన కాంగ్రెస్ పిలుపునిచ్చిందా, ఎన్ఎస్సీ ఇచ్చిందా, మహిళా విభాగం ఇచ్చిందా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఒక వృక్షానికి మనం కొమ్మలు లాంటి వాళ్ళం. అందుకే మనందరం కూడా ఏ పిలిపించినా కూడా పార్టీ కార్యక్రమాల్లో మనం ముందుండి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని అందుకొని మనందరూ కూడా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం చూస్తా ఉన్నాం అహర్నిశలు వేలనే చూస్తాం, మనం సర్వోత్తమాలను చూస్తుంటాం. ఈ రాత్రి కూడా అనుకోడు యువజన కాంగ్రెస్ మీటింగ్లే మనకెందుకులే అనుకోరు. వాళ్ళు ఏనాడు కూడా యువజన కాంగ్రెస్ ని ఇక్కడ బతికించడమే కాదు మమ్మల్ని కూడా అనుకోలేరు. వేనన్నా నైట్ చెప్పాడు 12 దాకా 2 దాకా ఫోన్ చేపిస్తాడు. అందరు ఎవరైనా అనుకున్నా వాళ్ళు లేపు పొద్దున్నే అందరు రావాల్సిందే. ఇవాళ చూస్తే కాంగ్రెస్ పార్టీ మనం యువకుల కోసం ఎంత పనిచేస్తున్నాం, యువకులు మన కోసం ఎంత పనిచేస్తున్నాం కాదు, మనం ప్రజల కోసం అందరం కలిసి పనిచేద్దాం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో సమాయత్తం అవడానికి ఈ సమీక్ష సమావేశం పనికి రావాలి. మనందరం కూడా ఈ రోజే శపథం చేయాలి. రేపు మన జిల్లాలో దామన్న ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, రాబోయే మున్సిపాలిటీలో 48 వార్డులకు 45 వార్డులు, 5 మున్సిపాలిటీలు కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్న అన్ని కూడా 100% గెలవాలని కంకణం కట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, మన భుజాలపై ఉంది. మనం అదే కార్మికులమై ఇప్పటి నుంచి మనందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం